నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. సండే వచ్చేసింది, అందుకే స్పైసీ అండ్ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి కూడా సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. స్పైసీ నాన్ వెజ్ వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటో తెలుసుకుందాం. ముందు మీ పేరేంటి? హాయ్ భావన. హాయ్, నా పేరు అనురాధ. అనురాధ, బడంగపేట నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి? బడంగపేట. ఓకే ఓకే, మీరు హౌస్ వైఫా? అయ్యా, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. వావ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సో నా తరపున మీ వారికి కూడా చెప్పేసేయండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకేనా? ఓకే. మరి మీ పేరు? సౌజన్య. సౌజన్య, ఎక్కడి నుంచి వచ్చారు? జగద్గిరి గుట్ట. జగద్గిరి గుట్ట. ఓకే, యాదగిరి గుట్ట లాగా ఉంది. జగద్గిరి కుకట్పల్లి. ఓకే, గుడ్. ఇంతకీ మీరు ఏం చేస్తారు? ఆకాకరకాయ మటన్ కర్రీ. ఓకే, మరి మీరేం చేస్తారు? నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు. చుట్టాలు వచ్చారంటే ఫస్ట్ చేసే పని అదే ఊళ్ళల్లోని, నాటుకోడి పులుసు అంటారు, అంతేగా? సూపర్. అయితే మరి ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఆ కాకరకాయ మటన్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఆ కాకరకాయ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. కొంచెం బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే, బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్. 3 స్పూన్స్ ఆయిల్. ఓకే. మీరేంటి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజేనా? ఓకే. జీలకర్ర వేసుకోవాలి. వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగాలి. వేగాలి. ఇది కూడా. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ ఉంది మాది, బ్యాంబూ స్టిక్స్. బ్యాంబూ స్టిక్సా? మరి మీరేంటి హౌస్ వైఫ్ సెటిల్ అయిపోయారా, లేకపోతే ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? డిగ్రీ కంప్లీట్ అయింది, MBA చేద్దాం అనుకుంటున్నా. స్టడీస్. ఇంకా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? తిని ఒక్కడే వాళ్ళ మా ఇంట్లో. సో మీ అత్తగారు వాళ్ళకి ఒకరే కొడుకు. ఓకే. సో మీకు ఇంకా తోటి కోడళ్ళు, ఆడపడుచులు ఇంకెవరు లేరు. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ మటన్ వేసేసుకోవడమే. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు. ఈ సీరియల్స్ చూస్తామండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆ కాకరకాయ వేసుకోవడం. ఆ కాకరకాయ వేసుకోండి. ఆ కాకరకాయ ఏంటి ఏమన్నా చేశారా? మొత్తం ఉడికించిన ఆ కాకరకాయ ఉడికించి ఉంచారా? ఓకే. సో సీడ్స్ తీసేయలేదు కదా, ఉంచారు? తీసేసాను. తీసేసారా? ఫ్రెష్గా తాజాగా ఉంటే అవసరం లేదు. ఓకే, అంటే కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి తినేయచ్చు, ఉడికిపోతాయి అవి. ఓకే. నీళ్ళు పోయినా? లేతగా ఉంటే మాత్రం ఆ గింజలు కూడా కొంచెం లేతగానే ఉంటాయి కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం వేగాలి. సో లిడ్ క్లోజ్ చేసేనా? ఓకే. ఇంట్లో మీరు వంట చేస్తుంటారా, మీ అత్తయ్య గారా? నేనే చేస్తాను. మీరే చేస్తారా? మరి మీ అత్తయ్య గారు కంగారు పట్టలేదా అమ్మ కొత్త కోడలివి? ఏం లేదు, బాగా చేస్తున్నావు అంటారు. అవునా? ఓకే, అయితే వేగేదాకా కాసేపు వెయిట్ చేద్దాం. మరి చూద్దాం అయిపోయిందని. చూద్దాం. ఓకే, దగ్గరికి అయింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకో.
జనరల్ గా ఇది కొంచెం ముందు వేసుకొని ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉండేది. అవును, మర్చిపోయాను. మాటల్లో పడి మర్చిపోయావు. తప్పులేదులే, కొత్త పెళ్లి కూతురు కదా, అవన్నీ సహజం అబ్బా. సో అయిపోయిందా అది? ఇంకేమైనా వేయాలా? ఏం లేదు. టమాటోస్ కొంచెం వాటర్ ఎక్కువనే పోయండి. చాలు చాలు. కారం వేసుకుందాం. కారమా? ఓకే, వేసుకో. సో మటన్ ఏంటి ఆల్రెడీ ఉడికించి ఉంచారా? 50% ఉడికించాలి. ఏమేమి వేసారు అందులో? సాల్ట్, కొంచెం పసుపు, కలర్. సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉడికించాలి. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? 50%. ఇక్కడ ఎలాగా వండుతున్నప్పుడు ఇంకో 50% ఉడుకుతుంది కాబట్టి సో 50% ఉడికించాలి. ఒక 5 minutes. అయిపోయినట్టుందిగా, చూద్దాం. అయిపోయింది. లాస్ట్లో మసాలాలు వేసుకోవాలి. ధనియాల పౌడర్, హోల్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పౌడర్. అయిపోయిందా? ఇంకేమైనా? లాస్ట్లో కొత్తిమీర, ఓకే, కరివేపాకు. జనరల్గా కరివేపాకు ముందే వేసేస్తారు కదా, లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓ అవునా? అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. కాకరకాయ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. కాకరకాయ మటన్ కర్రీ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కాకరకాయ మటన్ కర్రీ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ మటన్ కర్రీ రెడీ. కాకరకాయ మటన్ కర్రీ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో హలో. డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. తిరుపతికి వెళ్ళి వచ్చానండి, గుండు కొట్టుకొని వచ్చాను. దేవుడి దర్శనం శ్రీనివాసుని కలిసి వచ్చారనమాట. ఓకే, సో కాకరకాయ మటన్ కర్రీ అండి. వావ్. కాకరకాయ తిందామా, మటన్ తిందామా? మీరు ఎప్పుడో అంటున్నట్టు దేంతో అయితే నేమ్ ఉందో దాంతో పాటు ట్రై చేయాలని చెప్తారు మీరే. అదే కరెక్ట్ గా. బాగుంది, చేదు తెలియకుండా బాగుంది. సో మనం నెక్స్ట్ డిష్ దాన్ని చూసి దాని తర్వాత వీ క్యాన్ డూ ద జడ్జ్మెంట్. కొత్త పెళ్లి కూతురు అనమాట, అటు కంగారు పడుతూ. సో నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేద్దామన్నారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ఎన్నో రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం. ఈ చిట్కా కూడా సరికొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వండి. ముఖానికి ఆవిరి పట్టించేసుకుని ముఖం అంతా కూడా శుభ్రంగా తుడుచుకుని దాని తర్వాత కొద్దిగా పాల మీగడ, అలాగే చాయ్ పసుపు రెండు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్తో ముఖం అంతా కూడా మర్దన చేసుకుని మెడకు కూడా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ఇంకా ముడతలు ఇలాంటివన్నీ తగ్గిపోవడమే కాకుండా చర్మం ఛాయ మెరుగుపడుతుంది. ఓకే, మరి మీరేం చేయబోతున్నారు? నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు చెప్పండి, ట్రై చేశారా? మా మమ్మీ చెప్పింది, ట్రై చేద్దాం అనుకున్నా. ఒకసారి చేశాను, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దామని. సో ఒకసారి చేసినప్పుడు బాగా వచ్చిందా? బాగా వచ్చింది. జనరల్ గా చుట్టాలు వచ్చారంటే నాటుకోడే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఏంటంటే నాన్ వెజ్ చేసే వాళ్ళందరూ నాటుకోడే అంటారు. ఓకే, సో మీ మమ్మీ బాగా చేస్తారా? చేస్తారు బాగా.
చూద్దాం అయితే. ఓకే, మరి నాటుకోడి పులుసు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. నాటుకోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు: నాటుకోడి 1/2 కిలో, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. ఓకే, సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. స్పూన్స్ తీసుకోండి, లేకపోతే మీరు చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఓకే. ఓకే, సో ఆయిల్ కూడా వేడెక్కింది. ముందుగా ఇలాచి, చెక్క, లవంగాలు వేసుకోవాలి. మసాలా దినుసులు. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని వేయించాలి. లైట్ బ్రౌనే కదా, ఇప్పుడు చూడండి క్షణాల్లో వచ్చేస్తాయి ఇవి. ఇదిగోండి. మీరేం చేస్తున్నారు? బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. బీఎస్సీ నర్సింగా? ఓకే, సో నర్స్ అవ్వాలనుకుంటున్నారా? వెరీ గుడ్. సో మీ కజిన్ రేపు ఏదైనా ఇంట్లో ఏ హెల్త్ అన్నా చక్కగా ప్రెగ్నెన్సీ అని ఏమైనా సరే మీరే వెళ్ళి సర్వీస్ చేస్తారు, అంతేగా? సో అందుకే చదివేస్తున్నారా ఇంటి కొంప తీసి? ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. ఇంకా నెక్స్ట్ ఏమైనా వేస్తుందా? కొద్దిసేపు మగ్గాలా? మగ్గాలి. ఆల్రెడీ దగ్గరికి అయిపోయాయి, ఇంకా మగ్గాలా? చాలు. నెక్స్ట్ చికెన్, ఉడికించింది నాటుకోడి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది మీ చదువు? అయిపోయింది, కంప్లీట్ చేస్తారా? మరి ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నారా? జాయిన్ అవ్వాలి. కేర్ హాస్పిటల్లో వెళ్తాను. ఓ, కేర్ హాస్పిటలా? వెరీ గుడ్. స్టడీస్ యశోదాలో అయిపోయాయి, కానీ అక్కడ చేయట్లేదు. ఓకే, అంటే మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది కదా? ట్రైనింగ్ 3 years 4 years ట్రైనింగ్కి వెళ్ళాలి కదా? సో మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కదా కంప్లీట్గా మీరు ఇంకా జాబ్లో జాయిన్ అయినట్టు. సో ఇప్పుడు చికెన్ ఇది నాటుకోడి ఉడికించారు కదా, ఏమేమి వేసి ఉడికించారు? అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉల్లిపాయలు, తర్వాత సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడానా? వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొద్దిగా పసుపు. ఏంటి నేను అడిగితే కానీ చెప్పరా మీరు? కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసి ఉడికించాలి. ఎంతసేపు? ఒక 5 minutes అలా ఉడికిస్తే చాలా. 5 minutes అంటే నాటుకోడి వచ్చి కొంచెం గట్టిగా ఉంటుంది కదా? 5-10 minutes అలా ఉడికిస్తే చాలు. ఒక 10 నిమిషాలైనా నీళ్ళలో ఉడికించుకున్న తర్వాత ఇవన్నీ వేసి ఉడికించుకున్న తర్వాత ఎల్సోలో వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి? ఇలా ఒక 2 minutes ఉంచాలి. 2 minutes ఉంచితే చాలు. ఓకే, సో చూద్దామా? చూద్దాం. నీళ్ళు యాడ్ చేద్దామా? నీళ్ళు యాడ్ చేద్దాం. ఉడకాలి, కొద్దిసేపు ఉడకాలి. ఓకే ఓకే, చూద్దామండి. చూద్దాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చాలా వరకు మీరు ఆల్రెడీ ఉడికించారు కాబట్టి అన్ని ఉడికినట్టు అనిపిస్తుంది కదా? నెక్స్ట్ కారం కూడా వేసుకోండి. మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? డాక్టర్స్, నర్స్ చదివే వాళ్ళు ఇంకెవరైనా? అంటే రిలేటివ్స్ ఉన్నారు. రిలేటివ్స్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్? సో ఇప్పుడు ఇది ఇలాగే ఉంచాలా? నీళ్ళు యాడ్ చేయాలి అందులో? కొద్దిగా నీళ్ళు యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేయాలి.
చాలా ఇంకా వేయండి. చాలు. ఇప్పుడు కొద్దిగా టమాటా వేసుకుందాం. టమాటో వేస్తారా? వేసే. సో అంత కొద్దిగా టమాటా పట్టదా? కొద్దిగా వేసుకుంటే చాలు. చాలా కొద్దిగానే. చాలు. కొద్దిగా మసాలా వేసుకుందాం. మసాలానా? హోల్ మసాలా. ఓకే. ధనియాల పొడి, చింతపండు పులుసు వేసుకుందాం. సరిపోతుందా? సరే. మరి ఇదేదో ఇగురులాగా అయిపోయేట్లాగా ఉంది. పులుసు అన్నారు మీరు. అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలా ఇందులో? పులుసు అయితే చాలా మరి. పులుసు చాలు, మళ్ళీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది. ఓకే, పట్టుకోండి. వాటర్ యాడ్ చేద్దాం. చాలా. ఓకే, అయిపోయిందేమో చూద్దామా? చూద్దాం. అయిపోయింది. గార్నిష్ చేసుకుందాం. ప్లేటింగ్. ఇటిచ్చేయండి, ఇటిచ్చేయండి. నాటుకోడి పులుసు. ఓకే, థ్యాంక్ యూ. నాటుకోడి పులుసు రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? నాటుకోడి పులుసు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన నాటుకోడి ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, టమాటో ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ. సో నాటుకోడి పులుసు కూడా రెడీగా ఉందండి. మీరు నెక్స్ట్ డిష్ అన్నారు కదా, రెడీ, ట్రై. టఫ్ డిసిజన్ అనమాట. రెండు బాగున్నాయి. సో మటన్ కూడా బాగుంది, చికెన్ కూడా బాగుంది. చికెన్ కూడా సాఫ్ట్గా బాగుంది. కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ అంటే పులుసు అంటే కొంచెం పులుపు ఉండాలి. వేసేటప్పుడు నాకు డౌట్ వచ్చి అడిగాను నేను, ఇంకొంచెం పడుతుందేమో అని. అంటే పులుపు ఎక్కువైపోతుందండి చాలు అంత. లేదు, నాటుకోడిలో ఇంకా పులుపు అవసరం ఉంటుంది. సో ఈ రెండిట్లో అంటే చాలా దగ్గర రెండు బాగున్నాయి. కాకపోతే మీకు ఇంకొంచెం ఎక్కువ నచ్చింది ఏది? అంటే మటన్ కాకరకాయ చిరుచేదు ఉంటుంది. ఆ చిరుచేదు కూడా లేదు. అంటే బాగా మర్జ్ అయింది అనమాట. అంటే కాంబినేషన్ అది బాగుంది. సో ద ప్రైజ్ గోస్ టు కాకరకాయ మటన్ కర్రీ. కంగ్రాచులేషన్స్. అసలు మీకు బాగాలేదని చెప్పలేదండి, బాగుంది. కాకపోతే అంటే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అని. సో రెండు ఎప్పుడో చాలా సందర్భాల్లో ఎప్పుడో అలా జరుగుతుంటుంది. రెండు డిషెస్ చాలా బాగున్నాయి అనేది. సో ఈసారి కూడా అలాగే జరిగింది. సో ఉన్నదాంట్లో కొంచెం బెస్ట్ గా ఆ కాకరకాయ మటన్ కర్రీ బాగుంది. సో దగ్గరికి వచ్చారు, కానీ రెండు బాగున్నాయి. ఇది కూడా కొంచెం పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది. బాగా ముక్కొడికింది, బాగా ఫ్లెషీగా ఉన్నది. అంటే నాటుకోడి అంటే కొంచెం టఫ్ గా ఉంటుంది, కానీ సాఫ్ట్ గా ఉన్నది. బాగా చేశారు. ఎనీవే, కంగ్రాచులేషన్స్. హోటల్ దస్పల్లా హైదరాబాద్ నుంచి కొత్తగా పెళ్ళైంది కాబట్టి కపుల్స్ ఇద్దరు బఫేకి వెళ్ళండి. ఓకే, సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, తెలుగు రుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి భరించలేని పంటి నొప్పిగా ఉంటుంది. మాత్రలు వేసుకున్నా కూడా అంతగా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు వెంటనే ఉపశమనం కోసం ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. లవంగం తీసుకుని ఆ నొప్పిగా ఉన్న పన్నుతో అదిం పట్టుకుని బుగ్గను పెట్టుకుని ఆ రసాన్ని కనుక మెల్లగా మింగుతూ ఉన్నట్లయితే పంటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు కారం కారంగా
సో రావు గారు, వెదర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు చక్కగా వేడివేడిగా మాకు ఏం చేసి పెట్టినా తినేయాలని ఉంది. ఓకే, సో కారం కారంగా ఏం చేసి పెడతారో చెప్తే మాకు. ఓకే, వేడివేడిగా కరివేపాకు చికెన్ పకోడీ. అబ్బబ్బబ్బబ్బబ్బా. అర్థమైపోయింది మీకు. మీకు అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. అదేంటి? సో చూసారు కదా. అలా అన్నారా? నాకు అక్కడ ఉన్నది ఇక్కడ లేదు అని అంటే బుర్రలేదు అంటున్నారు ఏంటి అనుకున్నాను నేను. ఓకే, మీ హెయిర్ గురించి మాట్లాడారు. ఓకే, మీరు ఇప్పుడు మీరు పెట్టే ఫుడ్ తింటే ఫుల్ చూడండి, అసలు మామూలుగా అలా కాదు. ఓకే, నాకు చాలా నచ్చింది. సో చికెన్ కరివేపాకు పకోడీ. ఓకే, చికెన్ కరివేపాకు పకోడీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ కరివేపాకు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, కరివేపాకు 1 కప్పు, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ ఇది ఆన్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాలి. అవునండి, దాని లోపల మనం మిక్సింగ్ చేసుకుంటాం. ఈజీ మెథడ్ అనమాట. సో ఫస్ట్ చికెన్, బోన్లెస్ చికెన్. అవునండి, వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నీసు వాసన ఉంటుంది కదా, దానివల్ల కొంచెం వాము, ఎందుకంటే డైజెషన్ అదే అనమాట. సాల్ట్ ఓకే, కొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు శనగపిండి కూడా వేస్తారు కదా. కొంచెం పచ్చిమిర్చి, నీకు కొంచెం కారం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా. సో పచ్చిమిరకాయలు ఇలా పేస్ట్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే అందులోనే కలిసిపోతుంది, విడిగా తీసే పని ఉండదు. అవునండి. మెయిన్ థింగ్ కరివేపాకు. కరివేపాకు మీరు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ కరివేపాకు మీరు చాప్ చేసేసుకుంటే అప్పుడప్పుడు తగిలేప్పుడు బాగుంటుంది అనమాట. సో దానికి మనం పైన సన్నంగా కూడా ఏంటంటే ఇప్పుడు మా పాపలాంటి అయితే అలా కనిపిస్తూ ఉంటే తీసేస్తూ ఉంటారు. కొందరికి ఇష్టం ఉండకుండా అన్ని ఏరేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పేస్ట్ అయితే బెటర్ ఏమో కదా. కానీ మనం ఈవెన్ ఎల్డర్స్ మనం కూడా సమ్ టైమ్స్ కరివేపాకు తీసేస్తాం. ఇది మేము మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ఒక 1 అవర్ ఉప్పు కారం బాగా పడుతుంది దానికి. ఎంతసేపు అలా నానబెట్టి ఉంచాలంటారు? హాఫ్ అన్ అవర్ చాలు. హాఫ్ అన్ అవర్ చాలు. సో ఇప్పుడు శనగపిండి అనమాట. కొంచెం నీళ్ళు పోయండి, చూసుకోండి. చాలా కావాలంటే. సో మీరు శనగపిండి కూడా కలిపేసి నానబెట్టి ఉంచమంటున్నారా, లేకపోతే ఓన్లీ ఇప్పుడు నేను ఓన్లీ చికెన్ అనమాట. చికెన్. సో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేశారు కదా, సో అవన్నీ కలిపేసి ఉంచమంటున్నారు. అవునండి. సో శనగపిండి ఏంటంటే ఈ పకోడీ వేసుకునేటప్పుడు కలుపుకొని మీరు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. మీకు ఇలాగే 2 టైప్స్ లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కొంచెం పెద్ద ముక్కలు చేశాను కదా, చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే మీరు పొడిగా అయిపోతుంది. మీకు ఎలా అంటే అలాగా. సో మీరు అలా సలహా ఇవ్వడం లేటు, మేము అల్లుకుపోము. సో కొంచెం వంట సోడా, కొంచెం నీళ్ళు పోయండి. ఇప్పుడు చేయి పెడితే కానీ పని అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు శనగపిండి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. చికెన్ పకోడీ కాదు, చికెన్ ఇష్టపడతారు. సో చికెన్ ఎక్కువగా కనిపించాలి అనుకుంటే మనం శనగపిండి తక్కువగా వాడాలి. ఇప్పుడు నేను తక్కువగానే వేసాను, కానీ మీకు ఎక్కువ కావాలంటే మీరు ఇంకా బాగా కోటింగ్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని ఏంటంటే తక్కువ వేసాం. ఇప్పుడు శనగపిండి వేసాం కదా, దానివల్ల కొంచెం ఇది ఒకసారి కలుపుకుంటే దాని లోపల ఇది వేడి అయిపోతుంది. ఇప్పుడు కొంచెం స్లోలో పెట్టుకుంది. ఇది కుక్ అవడానికి ఒక 4 minutes అవుతుందండి. ఓకే ఫైన్. సో ఈలోపు మేము మీకోసం ఒక మంచి చిట్కా.
యాపిల్ గురించి మనందరికీ తెలిసిందే. యాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో కూడా మనకు తెలుసు. మరి ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని చూడాల్సిన అవసరం లేదనే విషయం కూడా తెలుసు. ఇక యాపిల్ జ్యూస్ విషయానికి వస్తే ప్రతిరోజు కనుక ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంటెస్టైన్కి సంబంధించిన రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్ని దూరం అవుతాయి. చిక్క చూసారు కదా రావు గారు, రెడీ. ఇప్పుడు కొంచెం స్లో చేసుకొని మళ్ళీ కొంచెం సో భలే కరివేపాకులు మాత్రం భలే వచ్చాయండి పైకి అన్ని. పాలకూర పకోడీ లాగా ఉన్నట్టు. మనం హైలో పెట్టుకోకూడదు. అంటే మీకు హైలో పెడితే ఏంటంటే లోపల మళ్ళీ కచ్చగా ఉంటుంది, పైన బ్రౌన్ అయిపోతుంది. అందుకని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఫస్ట్ కొంచెం హైలో పెట్టాలి. అప్పుడు మీకు ఏంటి పైన కొంచెం లైట్గా కుక్ అయిపోతుంది. దాని తర్వాత స్లోలో పెట్టుకోవాలి. సో స్లోలో పెట్టుకొని మెల్లిగా కుక్ అవుతుంది. మళ్ళీ మీకు కలర్ రావడానికి అగైన్ మీడియం. అదనమాట. ఇది కూడా ఒక ప్రాసెస్. హైలో పెట్టాలి, సిమ్లో పెట్టాలి. దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రౌండ్ వేస్తారు. ఇప్పుడు ఎక్కువ ఉన్నది అనుకోండి, ఫస్ట్ ఒక 10 ముక్కలు వేస్తాం. లైట్ గా కోటింగ్ కొంచెం లైట్ గా కలర్ వచ్చింది అది తీసేస్తాం. మళ్ళీ రెండో వాయి వేస్తాం. రెండో వాయి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది వేసి అప్పుడు ఆ హీట్ వచ్చి మీకు బ్యాలెన్స్ అవుతుంది. అదనమాట. మంచి కలర్ వచ్చింది సార్, గోల్డెన్ బ్రౌన్ కలర్. సో ఇప్పుడు ఇది మనం ప్లేటింగ్ చేద్దాం. చాలా మంది ఇంకొందరు అయితే ఇప్పుడు మంచి కలర్ లోకి వచ్చింది అన్న గ్రీన్ లీవ్స్ పైన కనిపిస్తూ బాగుంది చూడడానికి. ఇంకా చాలా మంది చాలా ఏదో డెకరేట్ చేసేయాలి అనే ఉద్దేశంతో కలర్ అది వేసేసి. కలర్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ గుడ్ అన్నమాట. సో ఆల్వేస్ న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఇందాక రావు గారు చెప్పినట్టుగాని శనగపిండి తక్కువగా వేశారు కాబట్టి చికెన్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినడానికి కూడా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు, పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. సో మనం బయట ఫుడ్ కంటే ఇలా చేసి పెడితే బాగుంటుంది. అవునండి. సో వేడివేడిగా చికెన్ కరివేపాకు పకోడీ. థ్యాంక్ యూ. వేడివేడి చికెన్ కరివేపాకు పకోడీ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ కరివేపాకు పకోడీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, తరిగిన కరివేపాకు, శనగపిండి, వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ కరివేపాకు పకోడీ రెడీ. చికెన్ కరివేపాకు పకోడీ రెడీగా ఉంది. మరి నేను కూడా రెడీగా ఉన్నాను. విత్ సాస్, వితౌట్ సాస్ అండి? వితౌట్ సాస్ తినండి ఫస్ట్, దాని తర్వాత. ఓకే. అంటే వితౌట్ సాస్ ఫస్ట్ మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. తింటున్నప్పుడే కరివేపాకు ఆ ఫ్లేవర్స్ అన్ని వస్తున్నాయి కరెక్ట్గానే. చాలా బాగుంది నిజంగా. ఇంతకీ మనం శనగపిండికి తక్కువ వేసాం కలిపేప్పుడు, మీరు చూసారా? కానీ కోటింగ్ చూడ ఎంత ఉన్నది. నిజంగానే చాలా మంది పకోడీలు అనగానే శనగపిండి ఎక్కువ వేసేసి చేసుకుంటారు. శనగపిండి తక్కువగా వేసుకొని ఇలా చేయడం వల్ల నిజంగానే టేస్ట్ తెలుస్తుంది, హెల్దీగా కూడా ఉంటుంది. సో పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా ఒక్కోసారి గులాబీ పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదండి, రేకులన్నీ పడిపోతూ ఉంటాయి. ఏం చేయాలి అనుకోకుండా ఆ రేకుల్ని ఎండబెట్టుకుని, ఆ గులాబీ రేకులు చాలా అయిన తర్వాత వాటిని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని, ఆ పొడిని కనుక సున్నిపిండిలో కలుపుకొని దాంతో స్నానం చేయడము, ముఖానికి రుద్దడం అలా చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. సో మరి షెఫ్ స్పెషల్ గోంగూర, వెల్లుల్లి, రొయ్యలు. ఇది కూడా నా కోసమే, అంతేనా? పుల్లగా చక్కగా అసలు అబ్బాయి రోజు 2 డిషెస్ నా కోసమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ వ్యూవర్స్ మన కోసం, ఓకేనా? సో గోంగూర, వెల్లుల్లి, రొయ్యలు.
గోంగూర వెల్లుల్లి రొయ్యలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గోంగూర వెల్లుల్లి రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పేస్ట్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 10, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? స్టార్ట్. ఎస్. ఫస్ట్ పెనం బాగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉండాలా? ఇది కూడా చాలా ఇంగ్రీడియంట్స్ అనిపిస్తున్నాయి. లేవండి, టకటకా వెళ్ళిపోతాయి. టకటకా వెళ్ళిపోతాయి. దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ మీకు చెప్తాను. ఈ గోంగూర మనం ఆల్రెడీ కొంచెం వేయించుకొని మగ్గించి పెట్టుకున్నాం అనమాట. ఇది గోంగూర వేయించి పేస్ట్ చేయలేదు, అలాగే వేయించి అంటే మీకు ఇలాగ వస్తుంది, పేస్ట్గా ఉంటుంది అనమాట. ఒక మగ్గిపోవడం వల్ల దగ్గరికి అయిపోయింది. ఓకే. సో ఇది లాస్ట్లో వేస్తాం. ఈ పీసెస్ ఏంటి? ఇది గార్నిష్ కండి, అల్లం. అల్లమా? ఓకే. ఇప్పుడు వేడెక్కిందండి. ఫస్ట్ తాలింపు గింజలు, జీలకర్ర ఆవాలన్నమాట. జీలకర్ర ఆవాలు. చాలా రోజుల తర్వాత ఏదో జీలకర్ర ఆవాలు వేసినట్టుంది నాకు. ఇంకా వేడెక్కలేదు. వేడెక్కితే మీరు ఆ షీల్డ్, 2 షీల్డ్ కావాలి. సో ఉల్లిపాయలు అనమాట. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం. ఈ వెల్లుల్లి కూడా మీకు ఇప్పుడే వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం మగ్గాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది అన్నమాట. పులుపుకి ఆ వెల్లుల్లికి చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువ. ఆల్రెడీ మీరు పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా కారం వేస్తే సరిపోతుంది. కొంచెం పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్టు. ఇంకా 3 ఇంగ్రీడియంట్స్. కొంచెం నీళ్ళు పోయండి, సో కొంచెం గుజ్జుగా వస్తుంది కదా. రొయ్యలు అయితే రానే, దాన్ని ఏం చేయలేదు, ఇంకా మామూలుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. రొయ్యలు మీకు 2 minutes లో కుక్ అవుతుంది. గోంగూర, పుల్ల గోంగూర పచ్చడిలాగా అనిపిస్తుందండి నాకు. మీరు వేసిన మాత్రం ఇప్పుడు చక్కగా ఒక ఉల్లిపాయ ఇచ్చేస్తే సుమి వేడి అన్నంలో కుమ్మేయడం అంటారా? అంతే అబ్బా. కొంచెం గోంగూరతో రోజు తినమన్నా విరక్తి కలగదు, తినేయచ్చు. లాస్ట్లో రొయ్యలు. చూడ్డానికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు అనిపించింది, కానీ అన్ని టక్క 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 వెళ్ళిపోయాయి ఫాస్ట్గా. సో నేను అనుకుంటున్నాను అన్నంతో అయితే చాలా బాగుంది. ఇది అన్నంతోటే బాగుంటుంది. నేను వేరే ఆప్షనే లేదు, అన్నంతోటే బాగుంటుంది. ఇది కుక్ అవడానికి ఒక 3 minutes అవుతుంది. 3 minutes అవుతుంది. ఓకే, కొంచెం నీళ్ళు పోసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది. కొంచెం రొయ్యలు కూడా ఉడకాలి కాబట్టి చాలా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇంత గ్రేవీ ఉన్నది, మనం కొంచెం ఉప్పు వేస్తాం. సో ప్లస్ పులుపుకి ఇంకా ఉప్పు పడుతుంది అన్నమాట. ఇది ఒకసారి కలిపి మనం మూసేస్తే ఒక 3-4 minutes అన్నమాట. సో చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నది.
సో చెప్పేప్పుడు కొన్ని నాలుగు కూడా అంటే నోరు ఊరుతూ ఉంది. ఊరుతుందండి. బట్ ఏదేమైనా కాసేపు మనం వెయిట్ చేయక తప్పదు కాబట్టి ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. మనలో చాలా మంది కన్ను నొప్పిగా ఉందనుకోండి, కళ్ళు ఎర్రబారడం, కంట్లోంచి నీరు కారడం, దురదలు పెట్టడం, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కంట్లో రోజ్ వాటర్ వేసుకోవడం, లేకపోతే ఇంట్లో ఎవరి కోసమైనా తెచ్చిన డ్రాప్స్ ఉంటే వాటిని వేసేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే చెవి నొప్పి వచ్చిందనుకోండి, చెవిలో ఏవో రకరకాల ఆకుపసర్లు వేసుకోవడం, నూనెలు వేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అందువల్ల కన్ను నొప్పి అయినా చెవి నొప్పి అయినా ఏదైనా సరే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవడం ఉత్తమం. చిట్కా చూస్తారు కదా రావు గారు, మేము రెడీ. మీ గోంగూర రొయ్యలు అది కూడా మా గోంగూర రొయ్యలు కూడా రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ వెల్లుల్లిపాయలు కూడా పులుపుకి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇదే రేపు తింటే ఇంకా బాగుంటుందండి. మేము రేపటి వరకు ఆగలేము రావు గారు. రేపు ఆగితే సోమవారం వచ్చేస్తుంది, మేము ఈరోజే తినేస్తాం. ఓకే. గోంగూర ఎల్లుల్లి రొయ్యలు. వేడి వేడి గోంగూర వెల్లుల్లి రొయ్యలు రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. గోంగూర వెల్లుల్లి రొయ్యలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, గోంగూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన అల్లంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర వెల్లుల్లి రొయ్యలు రెడీ. గోంగూర వెల్లుల్లి రొయ్యలు పుల్ల పుల్లగా. నాకు అసలు మీరు అన్నంతో బాగుంటుందన్నారు, అన్నం వద్దు, అలాగే తినండి. పుట్లొద్దు. ఎస్. ఇప్పుడు రావు గారు వెల్లుల్లి తీసుకోవాలి మీరు ఎప్పుడు అంటున్నట్టు. సో వెల్లుల్లి, కొంచెం గోంగూర, మళ్ళీ రొయ్యలు. ఎస్, ఒక రొయ్య తీసుకున్నాం. ఓకే. చెప్పండి. అన్నం వద్దన్నాను కానీ వేడి వేడి అన్నంలో వేసుకుని పులిపై పెట్టుకుని తింటే, అండ్ వెల్లుల్లిపాయ చాలామంది వెల్లుల్లిపాయ అని కంగారు పడతారు. బట్ ఇప్పుడు వచ్చి వెల్లుల్లిపాయ స్మెల్ కానీ లేకపోతే తింటున్నప్పుడు వెల్లుల్లిపాయ అన్న ఫీల్ లేదు. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే అందులో పులుపు యాడ్ అయ్యి తింటున్నప్పుడు వెల్లుల్లిపాయ అని తెలియట్లేదు. నిజంగా నాన్ వెజిటేరియన్ దీంట్లో బట్టి కలిసిపోయింది, చాలా బాగుంది. నేను ఇంకా అల్లం తినలేదు కానీ ఈ మొత్తం కలిపి తింటే మాత్రం అన్నంలో చాలా బాగుంటుంది. ప్లస్ అన్నంలో కలిపేప్పుడు మీరు సన్నగా ఉల్లిపాయలు తరిగి యాడ్ చేసేసుకొని తింటూ ఉంటే అవి మధ్య మధ్యలో క్రిస్పీగా ఉంటాయి, చక్కగా అల్లం ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లిపాయ రొయ్యి, అదన్నమాట సంగతి. సో ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. నెయిల్ పాలిష్ వేసుకున్న వెంటనే డీప్ ఫ్రీజర్ డోర్ తెరిచి ఆ పొగల మధ్యలో కనుక ఈ వేళ్ళు కాసేపు అలా ఉంచుకున్నట్లయితే త్వరగా ఆరిపోవడమే కాకుండా ఈ నెయిల్ పాలిష్కి, నెయిల్స్కి మంచి షైనింగ్ వస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. నాటుకోడి పులుసు కూర. ఈ రెసిపీ గురించి మాట్లాడితే మనము నాటుకోడి చికెన్ వాడుతున్నాం కనుక 100 grams వచ్చేసి మనకి 25 grams ఆఫ్ ప్రోటీన్స్ ఇస్తుందండి. అదే కాకుండా నాటుకోడిలో వాడడంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు మనకి ఈ మజిల్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా మినరల్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో ఐరన్ కంటెంట్ ఈ నాటుకోడిలో ఎక్కువగా ఉంటుందండి. అలాగే కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ కూడా బాయిలర్ చికెన్తో కంపేర్ చేస్తే కొంచెం పర్సంటేజ్ వైజ్గా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో క్యాలరీ వైజ్గా కూడా చికెన్ అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ మీడియం అమౌంట్లో ఉంటుంది కనుక మనము నాటుకోడి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు ఆయిల్ కంటెంట్ చూసి వేస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ పిల్లలు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్
పాలిచ్చే తల్లులు వీళ్ళందరికీ కూడా ఈ రెసిపీ చాలా మంచిదండి. కాకపోతే కొంతమందికి నాటుకోడి వేడి చేస్తుంది అంటారు. సో నాటుకోడి ట్రై చేస్తున్నప్పుడు దాంతోపాటు వేరే కాంబినేషన్స్ మనము వాడడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కీరా యాజ్ అ ఫైబర్ కంటెంట్ పెంచడానికి కీరా కానీ, లేదంటే దాంతోపాటు మనము కర్డ్ ఒకవేళ ఇంక్లూడ్ చేసుకుంటే ఆ కాంబినేషన్ సరిపోతుంది. అదే కాకుండా మనము ఈ రెసిపీలో ట్రై చేసిన వేరే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటో అండి. సో టొమాటోలో వచ్చేసి మనకి లైకోపీన్ అనే కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో గుడ్ కాంబినేషన్ కర్రీ. గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెయినీ సీజన్లో చాలా మంచి కర్రీ. సో అందరు కూడా వీకెండ్ పూట లేదంటే వారానికి ఒక 2 times క్వాంటిటీ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆ కాకరకాయ మటన్ కర్రీ. సో మటన్లో వచ్చేసి 100 grams ఆఫ్ మటన్లో మనకి 19 to 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. అదే కాకుండా క్యాలరీ పరంగా కూడా మటన్ చాలా వరకు తక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ ఐటమ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో 135 calories వరకు మనకి 100 grams ఆఫ్ మటన్ నుంచి లభిస్తుంది. సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మటన్లో చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా కూడా వైటమిన్ B12 కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసి మనకి మటన్ అండి. సో ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ కర్రీ. ఈ వర్షాకాలము టైంలో ఇలాంటి కాంబినేషన్ కర్రీ ట్రై చేయడం సీజనల్ పరంగా ఇది చాలా మంచి రెసిపీ అని కూడా మనం తెలుసుకోవాల్సింది ఉంది. సో ఈ రెసిపీలో మనము ఆ కాకరకాయ వాడుతున్నాం కనుక మనకి ఆ కాకరకాయ నుంచి చాలా వరకు ఫైబర్ లభిస్తుందండి. అదే కాకుండా కోలన్ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. అంటే డైజెషన్ పరంగా అలాగే అరుగుదల పరంగా కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. మటన్ అలాగే ఆ కాకరకాయ 2 కాంబినేషన్లో వాడిన రెసిపీ కనుక అందరు కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కరివేపాకు పకోడీ. ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రైడ్ రెసిపీ అండి. దీంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనము ఈ రెసిపీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కనుక, డీప్ ఫ్రై చేస్తాం కనుక. సో శనగపిండి వాడుతున్నాం కనుక శనగపిండి నుంచి మనకి వెజిటేబుల్ ప్రోటీన్స్ లభిస్తుంది. అలాగే మనం చికెన్ యాడ్ చేస్తున్నాము. సో చికెన్ నుంచి మనకి యానిమల్ ప్రోటీన్స్ లభిస్తాయి. సో ఈ 2 కాంబినేషన్లో ఉన్న రెసిపీ కనుక ఓవరాల్గా హెల్దీ స్నాక్ కూడా అని చెప్పొచ్చు. కాకపోతే పోర్షన్ సైజ్ పరంగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కరివేపాకు వాడుతున్నాం కనుక కరివేపాకులో చాలా వరకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వైటమిన్ C, వైటమిన్ K ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో ఈ 2 కాంబినేషన్ వచ్చేసి చాలా వరకు హెల్ప్ఫుల్, బాడీకి చాలా హెల్ప్ఫుల్ కాంబినేషన్ అండి. అలాగే టేస్ట్ పరంగా కూడా ఇది చాలా మంచి రెసిపీ. సో పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ కూడా పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకోవాలండి. 150 grams వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి డీప్ ఫ్రై రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు 15 రోజులు కానీ లేదంటే 20 రోజులకి ఒకసారి ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే పర్వాలేదండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోంగూర వెల్లుల్లి రొయ్యలు. చాలా హెల్దీ కాంబినేషన్ రెసిపీ అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము గోంగూర వాడుతున్నామండి. సో గోంగూరలో వచ్చేసి చాలా వరకు ఈ గ్రీన్ కలర్ ఉండడం వల్ల, గ్రీన్ పిగ్మెంట్ ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వైటమిన్ C కంటెంట్ కూడా చాలా వరకు మనకి ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ K కూడా ఎక్కువగా లభిస్తుంది. సో ఓవరాల్గా కూడా గ్రీన్ కలర్ వాడిన వెజిటేబుల్ ఎప్పుడైతే మనం రెసిపీలో ఇంక్లూడ్ చేస్తామో దానివల్ల చాలా వరకు లాభాలు ఉంటాయండి. సో అలాగే మనము తెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాము. సో తెల్లుల్లి వచ్చేసి చాలా వరకు బీపీ పేషెంట్స్కి బీపీ తగ్గించడానికి చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది. అదే కాకుండా మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ప్రాన్స్. అంటే మనం రొయ్యలు వాడుతున్నాము. రొయ్యల్లో వచ్చేసి 20 to 23 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుందండి. ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ చాలా వరకు ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఈ రెసిపీలో వాడిన వేరే ఇంగ్రీడియంట్ గోంగూర కనుక ఈ రెసిపీ యొక్క న్యూట్రియంట్ పొటెన్సీ చాలా వరకు పెరిగిందనమాట. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. పోర్షన్ సైజు చూసి తీసుకుంటే సరిపోతుంది. రావు గారు,
మీరు చేసిన 2 డిషెస్ నాకే కాదు మన వ్యూవర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నాకైతే చాలా 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 బాగా నచ్చాయి. అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన 2 డిషెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.